జహీరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ సెగ్మెంట్ పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామంలో ఇంటింటా బీజేపీ నాయకులు ప్రచారం చేపట్టారు. బీజేపీ నేతలు, యువ నేతలు వార్డుల వారీగా ప్రచారం చేశారు. చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి పుస్తె మెట్టెలతో పాటు క్వింటాల్ బియ్యాన్ని ఎంపీపీ జనగామ శరత్రావు, చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులతో పాటు విద్యాసాగర్ రావులు అందించారు. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ నుండి స్థానిక వేములవాడ రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు సుమారు 150 బైకులతో వేములవాడ నుండి కరీంనగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో సోషల్ మీడియా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. శుక్రవారం ఈ సదస్సుకు జనగాం జిల్లా పాంకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలు బస్సులో బయలుదేరారు. ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలు అలంకరించి భక్తులకు దర్శనం అందించారు. వామపక్ష లౌకిక శక్తులు ఏకమై కార్మిక వ్యతిరేక మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించాలని ఎఫ్ఎం రాయి సంయుక్త కార్యదర్శి సునీల్ కుమార్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారి జేవీఎస్ఎస్ రామ్మోహన్ రావు గురువారం తెలిపారు. నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ 11 మంది అభ్యర్థులు వివిధ పార్టీల ద్వారా తమ నామినేషన్ పత్రాలను అందజేశారని పేర్కొన్నారు. వీరిలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ ఆన్లైన్ ద్వారా మొత్తం 3 నామినేషన్లు దాఖలు చేశారన్నారు. రొయ్యపల్లి గ్రామంలో ప్రచార రథంపై గల కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుముద్ర చిత్రపటానికి గ్రామ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కూకట్పల్లి జోనల్ పరిధిలో 7వ ఫేజ్లో తాము చదువుకుంటున్న సమయంలో విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదని, ఇప్పుడు చదువుకునే విద్యార్థులలో ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే బైక్ నడుపుతూ ప్రచారం నిర్వహిస్తూ కొమరం భీం చౌరస్తా వద్ద చేరుకొని వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారని వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నేత శివసేనారెడ్డి ఆందోళన చేపట్టారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాకు హోంమంత్రి పదవి ఇస్తే ఒక్క బీఆర్ఎస్ నాయకుని ఉండనివ్వను అన్నారు. సూర్యాపేట జిల్లాలో గత 2 రోజులుగా కేసీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి రోజు బయలుదేరిన కేసీఆర్ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఆగి ప్రజలతో మాట్లాడతారని ముందుగా కార్యకర్తలు భావించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దండే విఠల్ హాజరయ్యి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రాజేంద్ర నగర్లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కొడంగల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు, నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పథకాల సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్తాపూర్ నుండి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు మెగా రోడ్ షో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే సరుకులు అందిస్తామని చెప్పి 2 ఏళ్ల క్రితం 7 లక్షలు తీసుకున్నారని, ఇప్పటి వరకు సరుకులు ఇవ్వకపోగా డబ్బులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన చెంది పాల్వంచ జాతీయ రహదారిపై నిరసనకు దిగాడు. వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో 10 గంటల 50 నిమిషాలైనా అధికారులు విధులకు రాకపోవడంతో పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో జిల్లా ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించినప్పటికీ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్లోని శ్రీ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ప్రకృతి ధ్యాన పిరమిడ్ మందిరాన్ని జ్ఞానదాత డాక్టర్ నీలిమ ప్రారంభించారు. ప్రకృతి ధ్యాన పిరమిడ్ మందిరంలో ధ్యానం చేసుకోవడానికి ధ్యానులకు అనుకూలంగా ఉంటుందని ఆమె అన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని బైంసా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. ముదోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో బైంసా డిపో మేనేజర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పార్లమెంటు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో చాలా మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల కీలక నేతలతో పాటు డమ్మీ ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మండు వేసవిలో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. మున్సిపాలిటీ మంచినీటి పంపు లీకేజ్ కావడంతో పట్టణంలోని మున్సిపల్ అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి బౌరంపేట ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న బాలబాలికల తెలంగాణ 8వ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ మరియు సెలక్షన్స్ నిర్వహించారు.